Good evening everyone, welcome to 5 at 5. ఐదు సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు న్యూస్ రిపోర్టర్స్, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 at 5 ని ఇప్పుడు చూద్దాం. కొత్త మంత్రుల రాకతో ఏపీ సెక్రటేరియట్లో సందడి నెలకొంది. మంత్రులంతా ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉండడంతో కొత్త కళ సంతరించుకుంటోంది. ఏపీ ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్ల డీటెయిల్స్ని ఇప్పుడు 5 at 5లో చూద్దాం. ఇక ఏపీ ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. అయితే తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎంక్వైరీ నేటితో ముగియనుంది. అయితే కమిషన్ తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ వివరాలు చూద్దాం 5 at 5లో. ఫోర్త్ న్యూస్ చూస్తే ఢిల్లీలో వాటర్ వార్ కాకరేపుతుంది. ఇప్పుడు నీటి సంక్షోభంపై ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం 5 at 5లో. రైట్, ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. లైంగిక ఆరోపణల నేపథ్యంలో కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ కు రిమాండ్ విధించింది కోర్టు. ఫుల్ డీటెయిల్స్ ఇవాల్టి 5 at 5లో. ఏపీ సెక్రటేరియట్ కళకళలాడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రులు ఒక్కరొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. పలువురు మంత్రుల రాకతోటి ఏపీ సెక్రటేరియట్ కొత్త కళను సంతరించుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రకీలాద్రి వేద పండితుల ఆశీర్వచనం తర్వాత ఉపాధి హామీ, ఉద్యానవన నిధుల మంజూరుపై తొలి సంతకం చేశారు. ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ 2వ బ్లాక్లోని తన ఛాంబర్లో పూజలు చేసి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో సంబంధిత దస్త్రాలపై సంతకాలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇక చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం చేయగా ఇప్పటి వరకు 6 బాధ్యతలు స్వీకరించారు. రేపు ఒక మంత్రి బాధ్యతలు చేపట్టనుండగా మిగతా మంత్రులు 1-2 రోజుల్లో వారి శాఖల బాధ్యతల్ని స్వీకరించనున్నారు. అమరావతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, విత్ దిస్ ఇంకా చాలామంది మంత్రులు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది కదా, సో వాళ్ళు ఎప్పటిలోపు స్వీకరిస్తారు? బికాస్ క్యాబినెట్ మీట్ ఉంది అండ్ ఈలోపు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం కూడా చేయాల్సి ఉంది కాబట్టి. అండ్ రేపటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పటి వరకు మొత్తం 24 మంది మంత్రుల్లోనూ కేవలం 7 మంత్రులు మాత్రమే ఇప్పటివరకు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇంకా మరొక 17 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. వారిలో మరొక 2 రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఈ నెల 24వ తేదీన క్యాబినెట్ భేటీ ఉంది కాబట్టి క్యాబినెట్ కంటే ముందే వారంతా కూడా మంత్రులుగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి సో వచ్చే శనివారం లోపు, అంటే వచ్చే శని ఆదివారం 23వ తేదీలోపు మొత్తం మిగిలినటువంటి 17 మంది మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా గత 5 రోజుల్లో ఇప్పటివరకు 7 మంత్రులు మొదటి రోజు శాఖలు ప్రకటించిన రోజు అదే రోజు సాయంత్రం ఐఎన్పిఆర్ అండ్ హౌసింగ్ మంత్రిగా పార్థసారథి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ, అలాగే వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ కూడా బాధ్యతలు చేపట్టారు. ఇంకా నెక్స్ట్ డే గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి బాధ్యతలు చేపట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ విజయవాడలో ఆయన క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగాను, అలాగే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఇక సచివాలయంలో హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. అలాగే 2 శాఖలు ఉన్నటువంటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ఈరోజు అసెంబ్లీలో, అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైపోతున్నాయి కాబట్టి ఆయన అసెంబ్లీలో తన ఛాంబర్లో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మరొక 4-5 రోజుల తర్వాత అధికారికంగా సచివాలయంలో తన ఛాంబర్లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఇప్పటి వరకు 7 మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రతిరోజు కూడా ఏదో ఒక మంత్రి బాధ్యతలు చేపట్టడం ఉండడంతో ఇప్పటి వరకు గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా సచివాలయంలో లేనంత కళ ఇప్పుడు గత వారం 10 రోజులుగా కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ జనమే సచివాలయం కలగలాడుతుంది అని చెప్పడానికి కూడా ఉదాహరణ. ఎందుకంటే గతంలో గత 5 ఏళ్ల కాలంలో ఈ టైంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉద్యోగులంతా కూడా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయి హడావుళ్ళు ఉండేవారు తప్ప ఎవరు కూడా బయట నుంచి వచ్చినటువంటి వారు కానీ విజిటర్స్ కానీ వచ్చేవారు కాదు. కానీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సచివాలయానికి వస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు లేదా 3 నుంచి 6 వరకు కూడా ఆయన ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆయన సెక్రటేరియట్కి వచ్చారు కాబట్టి అందరూ కూడా విజిటర్స్ కూడా రావడము, మంత్రులు కలిసేందుకు రావడము, సీఎంఓలో ఏదో ఒక పని మీద కూడా ఇక్కడ వస్తూ ఉండడంతో సచివాలయం పూర్తి
పూర్తిగా కలకలాడుతున్నటువంటి పరిస్థితి. రేపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే దేవాదాయ శాఖ కమిషనరేట్లో ఆ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో మిగిలినటువంటి మంత్రులు శని ఆదివారంలోగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఇది మంత్రుల బాధ్యతల స్వీకరణకు సంబంధించి. ఇక చంద్రబాబు రేపటి రాజధాని పర్యటన చూసుకున్నట్లయితే రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఆయన నివాసం నుంచి బయలుదేరతారు. ఆయన నివాసం పక్కనే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేసినటువంటి ప్రజావేదిక దగ్గర నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. ప్రజావేదిక కూల్చివేసిన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు. అక్కడి నుంచి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు టూర్ అంతా కూడా కొనసాగుతుంది. ముందుగా 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి ఉద్దండరాయనపాలెంలో ఉన్నటువంటి అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీ, అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజధానిలోనే కీలకమైనటువంటి మేజర్ రోడ్డు అయిన సీడ్ యాక్సెస్ రోడ్డుకి చేరుకుని దాని సీడ్ యాక్సెస్ రోడ్డుని ఆనుకుని నిర్మాణాలు దాదాపుగా 90% నిర్మాణాలు పూర్తయినటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల యొక్క క్వార్టర్స్ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత నేలపాడులో క్లాస్ 4 ఎంప్లాయీస్ అలాగే ఏపీ ఎన్జిఓలకు సంబంధించి ఇతర ఉద్యోగులకు సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి దాదాపుగా 50% పూర్తయిపోయినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి క్వార్టర్స్ను పరిశీలిస్తారు. ఆ పక్కనే హైకోర్టు సమీపంలో ఉన్నటువంటి జడ్జిల క్వార్టర్స్ను కూడా పరిశీలించి చివరిగా సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంది రాజధానిలో. ఆ ప్రాజెక్ట్ ఆఫీస్కి వద్దకు వెళ్ళిన తర్వాత ప్రస్తుతం రాజధానిలో ఉన్నటువంటి స్టేటస్ గురించి అంతా కూడా అధికారులతో చర్చించిన తర్వాత అక్కడే సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు. సో రేపు రాజధాని పర్యటన తర్వాత ఇప్పటివరకు అయితే రాజధాని క్లీనింగ్ పనులు అయితే చెత్త క్లీనింగ్ కానీ అక్కడ గత 5 ఏళ్ల కాలంలో రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు కానీ పనులు కానీ చేపట్టకపోవడంతో పెద్ద ఎత్తున ముళ్ళ కంపలు కానీ పిచ్చి మొక్కలు కానీ లేచిపోయినటువంటి పరిస్థితి. అటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆయా నిర్మాణాల వద్ద ఉన్నటువంటి పిచ్చి కంపలన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. అయితే నిర్మాణాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనే దాని మీద కూడా మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. గత టీడీపీ హయాంలో టెండర్లు పిలిచారు ఈ నిర్మాణాల కోసం. అయితే ఆ టెండర్ల కాల వ్యవధి ముగియడంతో మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు పిలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా ఇదంతా టెండర్లు పిలవడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. దానికంటే ముందుగా అసలు ఎంత డ్యామేజ్ జరిగింది, ఎక్కడెక్కడ ఏ భవనాల నిర్మాణాలు ఏ స్థాయిలో పూర్తయినాయి, వాటిని ఎప్పటి నుంచి పనులు ప్రారంభిస్తే ఎప్పుడులాగా ప్రారంభమవుతాయి, ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అనే దానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొన్ని కమిటీలను రాజధానికి సంబంధించి కమిటీల నియామకం కూడా చేస్తుంది. అంతేకాకుండా గత 5 ఏళ్లలో రాజధాని పనులు ఏమీ కూడా జరగకపోవడంతో రాజధానిలో అంతకుముందు జరిగినటువంటి పనుల కోసం తీసుకొచ్చినటువంటి సామాగ్రి కూడా చాలా వరకు కూడా దొంగల పాలైనటువంటి పరిస్థితి. దాని మీద కూడా విచారణ జరపాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొత్తంగా అయితే రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు రాజధానిలో పర్యటించిన తర్వాత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్ ఎంపీరావు. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. కూటమి నేతల దగ్గరకు పరుగులు పెడుతూ మళ్లీ ఉద్యోగంలోకి తీసుకురావాలని వేడుకుంటున్నారు. అంతేకాదు వైసీపీ నేతలు బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపిస్తూ వారిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. తాజాగా నంద్యాల కలెక్టర్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన వాలంటీర్లు ఆర్డీఓను కలిసి న్యాయం చేయాలని కోరారు. కొందరు మాటలు విని రాజీనామా చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అటు శ్రీకాకుళంలో పలువురు వాలంటీర్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. వాలంటీర్లు తమతో కొందరు బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. 4 రోజుల క్రితం నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో వైసీపీ నేతలపై పలువురు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆల్రెడీ మంత్రులను కూడా కలిశారు. మంత్రుల వైపు నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఎలాంటి రెస్పాన్స్ అయితే రావడం లేదు. కానీ రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా రోడ్డు ఎక్కారు. తమ బతుకులు తమ భవిష్యత్తును ప్రభుత్వమే కాపాడాలి, ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా కొత్త ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని వాడు అంతా కూడా వేడుకుంటున్నారు. ఒక ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి దాదాపు 21,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇందులో 8,000 నుంచి 9,000 మంది వరకు ఇప్పటికే రాజీనామా చేశారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. తమను బెదిరించో, భయపెట్టో, నయానో భయానో తమతో రాజీనామా చేయించారు. వైసీపీ నేతలు ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నారు, ఆ తర్వాత వదిలేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. నంద్యాలలో కలెక్టరేట్ ఎదుట వీళ్ళందరూ కూడా రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. అక్కడ డిఆర్ఓని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. తమను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి, ప్రభుత్వం ఎలాంటి విధులు అప్పగిస్తే ఆ విధులు సక్సెస్ఫుల్గా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వాలంటీర్లు అందరూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఆదోన్లో కూడా ఈ రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, తమ
జీవితాలను తమ ఫ్యూచర్ను ఇబ్బంది పెట్టొద్దు, తాము చెప్పినట్లుగా పనిచేస్తాము, ఎవరైతే అధికారులు చెప్తారో వాళ్ళందరూ చెప్పినట్లుగా పనిచేస్తామని చెప్పి రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అటు నెల్లూరు వేదాయపాలెంలో కూడా ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. వాలంటీర్లందరూ కూడా అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయంపై వాలంటీర్లతో చెప్పారు. ఎవరైతే రాజీనామా చేయమని చెప్పారో, బలవంతం చేశారో వాళ్ళందరిపై కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడంతో ఇంకా చాలామంది వాలంటీర్లందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. పోలీస్ స్టేషన్కు అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇప్పుడే రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క సచివాలయం పరిధిలో 5 మంది వాలంటీర్లను తీసుకుంటామని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి సచివాలయం పరిధిలో 5 మంది వాలంటీర్లను తీసుకుంటున్నారా, లేకుంటే గ్రామ పంచాయతీకి 5 మందిని తీసుకుంటుందా అనేది ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. వాళ్ళకి 10,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పి చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి మనం చూసాము. హామీ ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాలంటీర్లను కూడా కొనసాగించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అదే పనిలో వాళ్ళు వాలంటీర్లు కూడా ఉన్నారు, నమ్ముతున్నారు కూడా. తమకు 10,000 రూపాయలు జీతం వస్తుందనే ఆలోచనలో వాలంటీర్లు ఉన్నందున రాజీనామా చేసిన వాళ్ళందరిలో కూడా ఆందోళన మొదలైంది. తమను ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోండి, తాము ఎలాంటి తప్పు చేయలేదు, కొందరు భయాన్నో నయాన్నో చేయడం వల్లే తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందని చెప్పి రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ నాగిరెడ్డి. ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ప్రత్యక్ష విచారణ ఇవాళతో ముగుస్తోంది. ఇవాళ విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు, తిమ్మారెడ్డి కమిషన్ ముందుకొచ్చారు. వారి నుంచి జస్టిస్ నరసింహారెడ్డి పలు వివరాలు సేకరించారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కొద్ది రోజులుగా విచారణ చేస్తున్న కమిషన్ నిన్న కేసీఆర్ లేఖపై సమీక్ష నిర్వహించింది. ఇక కమిషన్ ముందు హాజరైన వారి స్టేట్మెంట్లపై 21న సమీక్ష చేయనుంది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. శ్రవణ్, ఇప్పటిదాకా కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి? సో కమిషన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పటి వరకు ఏప్రిల్లో కమిషన్ మొత్తం 27 మందికి నోటీసులను సర్వ్ చేసింది. ఈ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన అవకతవకలపై వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో దాదాపు అందరి నుంచి రిప్లైస్ వచ్చాయి. కొంతమంది కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరై తమ వివరణ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జెన్కోకు మాజీ సీఎండీగా ఉన్న ప్రభాకర్ రావు కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బయట నుంచి వ్యక్తులు ఎవరైనా సరే తమకు తెలిసిన సమాచారాలు, వాస్తవాలు, నిజాలు ఏవైనా ఉంటే కమిషన్ ముందు చెప్పొచ్చన్న ఉద్దేశంతో నిన్న కోదండరాం అలాగే విద్యుత్ అధికారి అయినటువంటి రఘు కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే 15వ తారీఖు మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కమిషన్కు ఒక లెటర్ రాస్తూ ఘాటుగానే స్పందించారు. అందులో ఉన్న కొన్ని విషయాలను, విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కమిషన్ ఉనికిని కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు కమిషన్ ఏర్పాటునే తప్పుపట్టారు. కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకుంటే మంచిదని సూచించడంతో మొత్తం అసలు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. నిన్న ఈరోజు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా కొంతమంది కమిషన్ ముందు హాజరయ్యారు. ఈరోజు విద్యుత్ రంగ నిపుణులు కూడా తిమ్మారెడ్డి అలాగే వేణుగోపాలరావు కమిషన్ ముందు హాజరై వాస్తవాలను కమిషన్కి వివరించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ప్రత్యక్ష విచారణ ఎవరికైతే నోటీసులు పంపించిందో వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష విచారణ ఈ రోజుతో ముగిసిందని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ప్రత్యక్ష విచారణకు హాజరై లెటర్ల ద్వారా తమ సమాచారాన్ని కమిషన్కి అందించిన వాళ్ళ మొత్తం సమాచారం మీద నిపుణులతో సమీక్ష చేసి తదుపరిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి సూచనలు చేయాలనేది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తదుపరిగా నిర్ణయం తీసుకోబోతుంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ని ప్రశ్నిస్తూ, కమిషన్ చైర్పర్సన్ని ప్రశ్నిస్తూ రాసిన లెటర్ మీద కూడా నిన్న సమీక్ష నిర్వహించింది. న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది. అసలు కమిషన్ ఏర్పాటే తప్పంటూ మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈఆర్సీఎల్ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో అది చేసిన నిర్ణయాల మీద మళ్ళీ ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం అంటూ తప్పనేది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ రాసిన లెటర్లో ఉన్న సారాంశం. కాబట్టి దాని మీద కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ లెటర్కి సంబంధించి కేసీఆర్కు కమిషన్ని ప్రశ్నిస్తూ చేసిన ప్రశ్నల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే నిర్ణయం తీసుకోవాల్సింది. మొత్తానికైతే సమీక్ష అయితే నిర్వహించింది. ఓవరాల్గా విద్యుత్ కమిషన్ ఎవరైతే 27 మందికి లెటర్లు రాసిందో వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా తదుపరిగా విచారణ చేయబోతోంది, సమీక్ష చేయబోతుంది. ఇక ఈ విచారణలో కానీ సమీక్షలో కానీ మళ్ళీ ఎవరైనా అధికారులకు లెటర్లు ఇవ్వాలా, మళ్ళీ ఇంకెవరైనా అధికారులను పిలవాలా అనేది కూడా ఆ విచారణలో భాగంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళతామని కమిషన్ నుంచి వస్తున్న సమాచారం. ఏదేమైనప్పటికీ ఈ నెల చివరాఖరు వరకు అంటే జూన్ 30 వరకు
తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగానే విద్యుత్ కమిషన్ తన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలనే ఒక డెడ్ లైన్తో ఉంది. కాబట్టి ఇక వారం 10 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలోనే చాలా స్పీడ్గా ముందుకెళ్లే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కమింగ్ టు ఫోర్త్ న్యూస్, దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో నీటి కొరతతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్ లైన్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక ఢిల్లీ నీటి సంక్షోభంపై ఆప్ బీజేపీ మధ్య వాటర్ వార్ నడుస్తుంది. అధికార ప్రతిపక్ష నేతల పరస్పర ఆరోపణలతో కాకరేగుతుంది. ఢిల్లీలో నీటి కొరతకు హర్యానా ప్రభుత్వమే కారణమని ఆరోపించారు ఢిల్లీ మంత్రి అతిషి. అయితే 2 రోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే ఢిల్లీ ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు మంత్రి అతిషి. అయితే నీటి సంక్షోభానికి ఆప్ సర్కారు విధానాలే కారణమని కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ బీజేపీ చీఫ్ విజయేంద్ర సహదేవ్. 24 గంటల్లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని జలమండలి అధికారులు హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు బీజేపీ నేతలు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, 24 గంటల్లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నట్టు జలమండలి అధికారులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగా 24 అవర్స్లో ఈ ప్రాబ్లంని సార్ట్అవుట్ చేసే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? ఢిల్లీ నగర అవసరాలకు ప్రతిరోజు 956 MGD అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే అవసరం ఉంటుంది. అది వేసవి కాలం కాబట్టి అది 1000 దాటి రిక్వైర్మెంట్ పెరిగింది. అయితే ఢిల్లీలో ఉన్న మొత్తం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 9టిలో 7 ట్రీట్మెంట్ ప్లాంట్లకు యమునా నది నుంచి హర్యానా మీదుగా ఒక కెనాల్ ద్వారా వాటర్ అందుతాయి. ఢిల్లీ నగరం యమునా నది ఒడ్డునే ఉన్నప్పటికీ నగరం పక్క నుంచి ప్రవహించే యమునా నది మురికి కూపంగా కాలుష్యభరితంగా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న మూసీ నదిని తలపిస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఆ నీటిని సేకరించడం కుదరదు. ఢిల్లీ నగరానికి ఎగువన 102 కిలోమీటర్ల పైన ఉన్న ఒక రిజర్వాయర్ నుంచి మునాక్ కెనాల్ ద్వారా ఆ నీరు ఢిల్లీకి చేరుకుంటూ ఇక్కడున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకి ఆ నీటిని సరఫరా చేస్తుంటుంది. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లలో నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వము పరస్పరం ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ చేసుకుంటున్నాయి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కెనాల్ నుంచి విడుదల చేయాల్సిన మొత్తంలో నీరు విడుదల కావడం లేదు. ఆ కారణంగానే ఢిల్లీలో నీటి సంక్షోభం ఏర్పడింది అని ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చెబుతుంటే హర్యానా ప్రభుత్వం లేదు, ఎంత మొత్తంలో ఢిల్లీకి విడుదల చేయాలో తాము అంత మొత్తంలోనూ విడుదల చేస్తున్నాము, తమ దగ్గర ఎటువంటి లోపం లేదు, తప్పిదం లేదు అంటూ హర్యానా ప్రభుత్వం చెప్తుంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలు ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యమే, ఒక ముందస్తు ప్రణాళిక లేకపోవడము, సరైన మెయింటెనెన్స్ అన్నది ఈ పైప్ లైన్ల మెయింటెనెన్స్ లేకపోవడం, ఎక్కడికక్కడ పైప్ లైన్ల నుంచి నీరు వృధాగా లీక్ అవ్వడం, ఈ కారణాల వల్ల తలెత్తిన సమస్య తప్పితే ఆ నీటి లభ్యత విషయంలో సమస్య లేదు, సరఫరా విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటూ ఢిల్లీలో ఉన్న బీజేపీ యూనిట్లు ఆందోళన చేస్తున్నాయి. మట్కా పోడ్ ఆందోళన అంటే ఒక మట్టి కుండను తీసుకొచ్చి కింద పడేసి పగలగొడుతూ ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మనకు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. ఢిల్లీ జల్ బోర్డు అందించే వివరాల ప్రకారం చూస్తే మొత్తం ఢిల్లీలో ఉన్న 9 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో 1-2 ట్రీట్మెంట్ ప్లాంట్లకు మాత్రమే సరైన నీటి సరఫరా అందడం లేదు. మిగతా అన్నీ కూడా వాటి సామర్థ్యానికి మించే ఉత్పత్తి చేస్తున్నాయి. వజీరాబాద్ ట్రీట్మెంట్ ప్లాంట్ మాత్రం దాని సామర్థ్యం కంటే అది 139 మిలియన్ గ్యాలన్స్ పర్ డే ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంది. కానీ అక్కడ 60-70 మిలియన్ గ్యాలన్స్ పర్ డేకి మించి అక్కడ ఉత్పత్తి కావడం లేదు. ఆ కారణంగా దాని పరిధిలో ఉన్న కాలనీలన్నీ కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఆ కాలనీలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని పంపించాల్సి వస్తుంది. వాటిని పట్టుకునే క్రమంలో ప్రజలు పోటీ పడడం, ఘర్షణ నెలకొనడం, ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఈ నీటి సంక్షోభ వాతావరణం అన్నది అక్కడ ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. రైట్, ఇక ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న వార్త లైంగిక దాడులు, కామాంధులకు సంబంధించి కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ వ్యవహారంపై ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్ఐ భవానీ సేన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐ భవానీ సేన్ లైంగికంగా వేధించినట్లు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో అతన్ని సర్వీస్ నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఇక లైంగిక వేధింపుల కేసులో కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ను కోర్టులో హాజరుపరచడంతో కోర్టు రిమాండ్ విధించింది. మా ప్రతినిధి పెద్దీష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, ఏకంగా ఒక సర్వీస్ రివాల్వర్ చూపించి ఆమెను బెదిరించి లొంగ తీసుకోవడం అనే ఒక కథనం బయటకు వచ్చిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అన్న ఒక భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. సో ప్రస్తుతం ఆ మహిళ ఇంకా ఏమని ఆరోపించారు, ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఏముంది? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి భవానీ సేన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖను కుదిపేసింది. పోలీస్ శాఖలో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ మధ్యకాలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు వరుస వివాదాల్లో
చిక్కుకొని ఒకవైపు సస్పెన్షన్లు ఇంకోవైపు బదిలీల వేటు పడుతున్న నేపథ్యంలో తాజాగా కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ వ్యవహారం అనేది ఇప్పుడు ఆ టాపిక్ అయింది. అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ రమాదేవి పైన వెపన్ చూయించి తన పట్ల లైంగిక వేధింపులకు పాల్పడాలని చెప్పి ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కూడా వెంటనే స్పందించి విచారణ అధికారులను నియమించారు. ఆ విచారణ అధికారులు ప్రాథమికంగా ఆయన సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్న అనంతరం అక్కడి నుండి వాళ్ళంతా కాళేశ్వరం పోలీస్ స్టేషన్కి చేరుకొని విచారణ ప్రారంభించారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళా పోలీస్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బందిని కూడా విచారించారు. ఎస్ఐ ప్రవర్తన పైన కూడా క్షేత్రస్థాయిలో వారు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి లైంగిక వేధింపుల నేపథ్యంలో అక్కడ కూడా ఆయన పైన వేటు పడింది. తర్వాత అక్కడ నుండి ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండోసారి ఆ మహిళా కానిస్టేబుల్ ఇంటికి వచ్చి మరి రేప్ చేసినట్టుగా కూడా ఆ మహిళ చెప్పింది. సో అంటే ఎంతమంది బాధితులుగా ఉండి ఉంటారు, కేవలం ఈ మహిళా కానిస్టేబులే కాకుండా. ఎస్, అయితే ఇప్పుడు పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగానే అతన్ని అరెస్ట్ చేసి అతని పైన 4 సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. కోర్టులో ఆధారపరిచారు. కోర్టులో రిమాండ్ విధించిన నేపథ్యంలో అక్కడి నుంచి పరకాల సబ్ జైలుకు రిమాండ్ నేపథ్యంలో తరలిస్తున్నారు. కానీ ఇందులో నిజమెంత అనేది ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. మరో కోణం కూడా వినిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ కలిగినటువంటి మారుపేరు పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి సిబ్బంది పట్ల కఠినంగా వివరించినా కూడా వారు ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు. కాబట్టి అందులో నిజం నిర్ధారణ కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పోలీస్ ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. కానీ ప్రాథమికంగా ఆయన పైన ఆరోపణలు ఒక మహిళా అధికారి నేరుగా వచ్చి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కావచ్చు, ఆమె కూడా బహిరంగంగా వచ్చి ఆ ఉన్నతాధికారులకు విషయం తెలియపరిచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇమీడియట్గా ఆయనని సర్వీస్ రిమూవ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆర్టికల్ 311 ప్రకారం ఆయన డిస్మిస్ చేశారు. ఆయన పైన శాఖాపరమైన చర్యలు కూడా చేపట్టారు. మొత్తం మీద అయితే ఆయన వ్యవహారం ఒక తోటి సిబ్బంది తోటి మహిళా అదే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళా హెడ్ కానిస్టేబుల్ పట్ల ఈ విధమైనటువంటి వేధింపులకు పాల్పడడం అనేది ఇప్పుడు ఆ టాపిక్గా మారిన నేపథ్యంలో తదుపరి ఎటువంటి చర్యలు ఉంటాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అయితే చట్టం తన పంతాన్ని చేసుకుపోయింది. సో ఆయనని అరెస్ట్ చేశారు, సేమ్ టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అక్కడి నుంచి రిమాండ్కు తరలించారు. సో తదుపరి ఎటువంటి చర్యలు ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డీటెయిల్స్ అందించినందుకు. ఇది వాటి 5 తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.